నేత్రావతి పీక్ ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. నేత్రావతి ట్రెక్కింగ్ డే 1 అండ్ డే 2 వీడియోలు అప్లోడ్ చేశాను. వాటిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. తప్పకుండా వెళ్ళి చూడండి. ఫైనలీ ట్రెక్కింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. ఇప్పుడు డే 3. ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అనేది ఆర్డర్ వైజ్ చెప్తాను. నోట్ చేసుకోండి. ట్రెక్కింగ్ కంప్లీట్ అయ్యాక బాడీ టయర్డ్ అయినా నేచర్లో ఈ ప్లేసెస్ చూస్తే మైండ్ ఫుల్ రీఫ్రెష్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నేత్రావతి ట్రెక్ ప్లాన్ చేస్తే డే 3 ప్లాన్ మిస్ అవ్వకండి. ఫస్ట్ ప్లేస్ 1. సంసే విలేజ్ శ్రీ గణపతి టెంపుల్. టీ ప్లాంట్స్ మధ్యలో ఉన్న ఈ టెంపుల్ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కామ్ వైబ్స్, ఫోటోగ్రఫీకి సూపర్ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ ఆదిశక్త్యాత్మక శ్రీ హోరనాడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్. ఒక్కసారి ఈ టెంపుల్ లొకేషన్ చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. పీస్ ప్లస్ పాజిటివ్ ఎనర్జీ ఫుల్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ప్లేస్ కాలశేశ్వర టెంపుల్. కాలసా టౌన్లో ఉన్న లార్డ్ శివ టెంపుల్. ట్రెక్కింగ్ తర్వాత మనసుకు ఫుల్ పీస్ ఇస్తుంది. ఓం నమశివాయ. నెక్స్ట్ ప్లేస్ కాలసా హ్యాంగింగ్ బ్రిడ్జ్. కాలశేశ్వర టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ తుంగభద్ర రివర్ మీద ఉంటుంది. రివర్ వ్యూస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ప్లేస్ అంబా తీర్థ. హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్. షార్ట్ స్టాప్కి పర్ఫెక్ట్ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ సూర్మనే ఫాల్స్. అంబా తీర్థ నుంచి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్. వాటర్ ఫాల్స్ లవర్స్కి మస్ట్ విజిట్. డే 3కి బెస్ట్ ఎండింగ్ స్పాట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్, షేర్, ఫాలో చేయటం మర్చిపోకండి. డౌట్స్ ఉంటే DM చేయండి.